నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. క్యాన్సర్లపై సరైన అవగాహన లేకపోవటం వల్ల అది చాలా మందికి శాపంగా మారుతుంది. సో తొలినాళ్లలోనే క్యాన్సర్‌ని గనుక గుర్తించినట్లయితే ప్రతి ఒక్క క్యాన్సర్‌కి ట్రీట్మెంట్ అయితే ఉంది కాబట్టి చాలా మంది బయటపడే అవకాశం కూడా ఉంటుంది. సో అటువంటి క్యాన్సర్స్‌లో మహిళలకి ఎక్కువగా వచ్చేటువంటి క్యాన్సర్‌లో సర్వైకల్ క్యాన్సర్‌గా చెప్పుకోవచ్చు. ఆ సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలను ఏ రకంగా మనం గుర్తించాలి? సో దానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ మనకు అందుబాటులో ఉంటుంది? సో దీనికి ఏమైనా వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయా? ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి బెనిఫిట్ ఉంటుంది? ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు గైనకో ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయిలక్ష్మి దయాన గారు ఫ్రమ్ అపోలో క్యాన్సర్ హాస్పిటల్, ఫిలిం నగర్. హలో మ్యామ్. హలో మ్యామ్, సో సర్వైకల్ క్యాన్సర్ ఇప్పటికే చాలా మందికి ఇది అవగాహన కల్పించే ప్రయత్నము మీలాంటి ప్రతి ఒక్క డాక్టర్స్ చేస్తూనే వస్తున్నారు. బట్ ఇంకా చాలా మంది ఊర్లలో ఉండేవాళ్ళు చాలా మందికి ఆ అవగాహన అనేది చాలా తక్కువ అవుతుంది. సో ఎందుకు సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది? లేడీస్‌లోనే ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా రావటానికి ఏంటి అసల రీజన్స్? లక్షణాలు ఏ రకంగా మనం గుర్తించగలగాలి ముందస్తు చికిత్స తీసుకోవాలి అనంటే? లుక్ అండి, ఇప్పుడు ఎవరు కూడా నాకు క్యాన్సర్ రాకూడదు, మా ఇంట్లో ఎవరికి రాకూడదు, అసలు క్యాన్సర్ అనే వర్డ్ మా ఇంట్లో వినిపించకూడదు, ఇదే హోప్తో ఉంటారు. మీరు నేను ఎవరమైనా సరే, బికాస్ క్యాన్సర్ అంటే అంత భయంకరమైన రోగము అన్న భయం అనుకుంటుంది. అండ్ అన్ని క్యాన్సర్స్లో పూర్తిగా నివారించదగ్గ క్యాన్సర్ అంటే మనం దీన్ని 0% చేయగలిగే క్యాన్సర్ ఈ సర్విక్స్ క్యాన్సర్. ఈ ఒక్క క్యాన్సర్ అస్సలు రాకుండా మనం వీ కెన్ టేక్ కేర్. అది చాలా ఈజీగా, చాలా సింపుల్గా. సో ఎన్నో క్యాన్సర్స్ని మనం నివారించలేము, అది వస్తే వస్తుంది, వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి. బట్ సర్విక్స్ క్యాన్సర్ అనేది అసలు రాకుండా ఎవ్రీ ఉమెన్ కెన్ టేక్ కేర్. సో ఇది టోటలీ ప్రివెంటబుల్ క్యాన్సర్. అది ఎలా అంటే మంచి ఫుడ్ తీసుకోవాలా, ఎక్సర్సైజ్ చేయాలా, లేదా నేను ఇంకేదన్నా రకంగా కష్టపడాలా అంటే నాట్ ఎట్ ఆల్. ఒక సింపుల్ టెస్ట్ చేయించుకుంటూ ప్రతి 3 ఏళ్లకు ఒకసారి మనం ఈ క్యాన్సర్ని 0% చేయొచ్చు. సరే, నేను ఆ సింపుల్ టెస్ట్ ఏదో నేను చేయించుకోను, నేను నార్మలీ హెల్తీగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను అంటే కూడా ఈ సర్విక్స్ క్యాన్సర్ రావచ్చు. బికాస్ ఇది ఆహారంతో డిపెండ్ కాదు, మన ఎక్సర్సైజ్ని బట్టి డిపెండ్ కాదు, వంశపారంపర్యంగా కూడా డిపెండ్ కాదు. ఫిజికల్లీ ఇంటిమేట్ అయినప్పుడు, ఒక పర్సన్తో సెక్స్ చేసినప్పుడు ఈ వైరస్ మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఈ చేసే పర్సన్ డేంజరస్ పర్సనా, లేకపోతే బయట ఎక్కువ తిరిగే పర్సనా అంటే అలా కాదు. ఎనీ హ్యూమన్ బీయింగ్ ఎంత హెల్తీ పర్సన్తో ఎంత స్టేబుల్ రిలేషన్షిప్లో ఉన్నా కూడా మన స్కిన్ కింద ఉండే ఈ హెచ్పివి అనే వైరస్ మన బాడీలోకి వెళ్ళినప్పుడు అది మన గర్భసంచి కింద పార్ట్ సర్విక్స్లో ఉండిపోతుంది. అది చావదు. దానికి చనిపోయే టైం వచ్చినప్పుడు 2 పిల్లలుగా చనిపోతుంది. ఆ 2 పిల్లలు మన స్కిన్ కింద అలా పెరుగుతూ అవి చనిపోయే టైంలో 4 పిల్లలు పెట్టి చనిపోతాయి. సో ఇలా ఒకటి ఎంటర్ అయినప్పుడు అది కొన్ని వేల లక్షల కాపీల కింద మన బాడీలో ఉండిపోతుంది. మనం ఎప్పుడైనా వీక్ అయినప్పుడు లేదా ఈ వైరస్ కౌంట్ పెరిగినప్పుడు ఆ బాడీ పార్ట్లో అది క్యాన్సర్ కింద మారుతుంది. అంటే ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి. ఎస్ అండి, ఇప్పుడు ఎవరు సెక్స్ ఎంతమంది చేస్తారు అంటే ఆల్మోస్ట్ 90% లేడీస్ ఉంటారు. ఒక ఏజ్ వచ్చాక ఎవ్రీబడి పార్టిసిపేట్స్ ఇన్ ఫ్యామిలీ లైఫ్, రిలేషన్షిప్స్. సో మరి ఇంతమందికి హెచ్పివి వైరస్ ఉంటే మరి ఎందుకు కొంతమందికి 8 మందిలో ఒకరికే, 8 మందిలో ఒకటి ఈస్ నాట్ స్మాల్, బట్ స్టిల్ 7 క్యాన్సర్ రాకుండా ఉంటున్నారు, 8 మందిలో ఒకరికి సర్విక్స్ క్యాన్సర్ వస్తుంది. ఎందుకు ఆ ఒక్కళ్ళకే వస్తుంది, ఎందుకు 7 మందికి రావట్లేదు? సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, మనిషి హెల్తీగా ఉండి అండ్ ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండి వాళ్ళ బాడీలో తక్కువ నంబర్ ఆఫ్ హెచ్పివీస్ వెళ్ళినాయి అనుకోండి, మీరు లైఫ్ అంతా ఒక్కళ్ళతోనే ఉన్నారు, అతను అంటించే 1-2 హెచ్పివీస్ మీకు ఎంటర్ అయినాయి, దెన్ మీకు క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ. మీరు వేరే వేరే వాళ్ళతో ఉంటున్నారు, లేదా వాళ్ళు వేరే వేరే వాళ్ళతో ఉండి రకరకాల హెచ్పివీస్ వాళ్ళకు అంటుకున్నాయి, అవన్నీ మీకు అంటించారు, దెన్ మీకు క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ. దాంతోపాటు సేమ్ మీ బాడీ వీక్గా ఉంటుంది అనుకోండి, మీ ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉంది, దెన్ ఆ ఉన్న కొన్ని హెచ్పివీలు కూడా మీలో క్యాన్సర్ తేవచ్చు. సో క్యాన్సర్ రావటానికి ప్రధాన కారణం హెచ్పివి వైరస్. ఈ హెచ్పివి వైరస్ ఉన్న అందరికీ క్యాన్సర్ రాదు, కొంతమందికి వస్తుంది. ఆ రావటానికి కారణం వీళ్ళు వీక్ అయి ఉండొచ్చు, లేదా వైరస్ స్ట్రాంగ్ అయి ఉండొచ్చు, ఆల్ 2 ఉండుండొచ్చు. సో ఈ వైరస్ మీలో ఉందా, ఈ వైరస్ మూలంగా మీకు క్యాన్సర్ వచ్చే లక్షణాలు కనిపిస్తున్నాయా
అని చెప్పడానికి ఒక టెస్ట్ ఉంది. ఈ టెస్ట్ పేరు ప్యాప్ టెస్ట్. సో ఎవరైతే ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారో లేదా రిలేషన్షిప్లో ఉన్నారో 3 ఏళ్లకు ఒకసారి వాళ్ళ గర్భసంచి కింద పార్ట్ సర్విక్స్ నుంచి ఈ ప్యాప్ టెస్ట్ అనే టెస్ట్ చేస్తాము. ఒక స్టెరాయిల్ బ్రష్, చిన్న టూత్ బ్రష్ లాంటిది, సాఫ్ట్గా ఉంటుంది అది. దాన్ని ఈ సర్విక్స్ లోపలికి ఒక 30 సెకండ్స్ ఆనిచ్చి తీసి ఆ బ్రష్ని ల్యాబ్కి పంపిస్తాము. 24 అవర్స్లో రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్లో మనకి తెలిసిపోతుంది నెక్స్ట్ 3 ఏళ్లలో మీకు సర్విక్స్ క్యాన్సర్ రాబోతుందా లేదా నెక్స్ట్ 3 ఇయర్స్ వరకు మీరు సేఫ్. సో 2 రకాలుగా వస్తుంది ఈ టెస్ట్. ఎక్కడో కొంతమందికి ఈవిడలో ఆల్రెడీ సర్విక్స్ క్యాన్సర్ ఉంది, అది మీ కళ్ళకి కనిపించట్లేదు, మైక్రోస్కోపిక్, సో ప్లీజ్ టేక్ యాక్షన్. సో ఎవరికైతే రిపోర్ట్ నార్మల్ వస్తుందో వాళ్ళకి చెప్తాము 3 ఏళ్ల వరకు మీకు గ్యారంటీ, 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చి చేపించుకోండి అని. ఎవరికైనా ఈవిడికి ఆల్రెడీ క్యాన్సర్ ఉంది మైక్రోస్కోపిక్ అంటే వెంటనే యాక్షన్ తీసుకుని ఆ పార్ట్ని తీసేస్తాము. సో అది పెరగకుండా ఉంటుంది, వీళ్ళు దే ఆర్ సేఫ్. ఎవరికన్నా మీకు 3 ఏళ్లలో క్యాన్సర్ రాబోతుంది ఇప్పుడు లేదు అంటే వాళ్ళని 1 ఇయర్ లోపే ఫిల్ చేస్తాము, మళ్ళీ చెక్ చేసుకుంటాము ఈ క్యాన్సర్ పెరుగుతుందా పోతుందా. సో ఎర్లీ స్టేజెస్లో ప్రీ క్యాన్సర్ ఫేస్లో ఇది మనం హెల్తీగా ఉంటే ఒక్కొక్కసారి వెనక్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ రాదు. ఆర్ ముందుకు జరుగుతుంది, ముందుకు జరిగేలాగా ఉంటే వెళ్ళి ఆ పర్టికులర్ స్కిన్ని ఎక్కడైతే క్యాన్సర్ కణాలు ఉన్నాయో వాటిని తీసేస్తాము. సింపుల్ ప్రొసీజర్, దే ఆర్ సేఫ్ అగైన్. సో ఎవరైతే ఈ ప్యాప్ టెస్ట్ 3 ఏళ్లకు ఒకసారి చేపించుకుంటూ ఉంటారో వాళ్ళకి ఈ సర్విక్స్ క్యాన్సర్ రాదు. దీని సిమ్టమ్స్ ఏమైనా మనకి తెలుస్తాయి మ్యామ్, లేకపోతే అది 3rd 4th స్టేజ్కి వచ్చేంత వరకు సిమ్టమ్స్ రికగ్నైజ్ చేయడానికి ఏమి ఉండదు అంటారు? లుక్ అండి, సర్విక్స్ క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ కళ్ళకి కనిపించదు. సో నేను మిమ్మల్ని ఎగ్జామిన్ చేసిన ఇవాళ మీరు హెల్త్ కాన్షియస్గా వచ్చారు, అమ్మో ఇది నాకు ఉందా చూసి చెప్పండి అని. మై ఐ కెన్ నాట్ టెల్, ఇట్స్ మైక్రోస్కోపిక్. సో ఫస్ట్ స్టేజ్ సర్విక్స్ క్యాన్సర్ కళ్ళకి కనిపించదు, ప్యాప్ స్మియర్లోనే పట్టుకోగలం. సెకండ్ స్టేజ్ వచ్చాక ఫస్ట్ స్టేజ్లో ఏబి ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఏ కేటగిరీ అసలు కళ్ళకి కనిపించదు, కళ్ళకి ట్యూమర్ కనిపిస్తుంది అంటే అది స్టేజ్ 1B. అది 4 సెంటీమీటర్లు దాటితే స్టేజ్ 2లోకి వెళ్తారు. స్టేజ్ 2లో మీకు తెలిసిపోతుంది అక్కడ ఒక గడ్డ ట్యూమర్ ఉంటుంది, దాని నుంచి రకరకాల ద్రవాలు వస్తూ ఉంటాయి, తెలుపుగా ఎరుపుగా రకరకాల వాసనలతో. సో అలా వస్తారు మా దగ్గరికి, తెల్ల బట్ట ఎక్కువ అవుతుంది, అప్పుడప్పుడు అందులో రెడ్ కలర్ కనిపిస్తుంది, ఏదో అన్కంఫర్టబుల్గా ఉంది, పొత్తు కడుపులో నొప్పి ఉంది, బ్యాక్ ఏక్ ఉంది అని. ఇలా వచ్చిన వాళ్ళు ఆల్రెడీ స్టేజ్ 2 or 3లో ఉంటారు. మ్యామ్ మరి దీనికి హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకోమని గవర్నమెంట్ కూడా అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ ఉంది. కాకపోతే ఏంటంటే 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసు పిల్లలకి మాత్రం వేయించమని చెప్తుంది అమ్మాయిలకి. అంటే కేవలం ఆ వ్యాక్సిన్ అనేది ఆ ఏజ్ పిల్లలకు మాత్రమే పనిచేస్తుందా, తర్వాత తీసుకుంటే పని చేయదా, కేవలం అమ్మాయిలకు మాత్రమే ఇవ్వాలా, ఇలాంటి డౌట్స్ ఉన్నాయి చాలా మంది. లుక్ అండి, సర్విక్స్ క్యాన్సర్ అమ్మాయిలకే వస్తుంది, అది గర్భసంచికి సంబంధించిన పార్ట్ కాబట్టి సర్విక్స్ క్యాన్సర్ ప్రొటెక్షన్కి అమ్మాయిలపైనే మనం ఫోకస్ చేస్తున్నాము. ఆల్రెడీ హెచ్పివి నా బాడీలోకి ఎంటర్ అయితే నేను హెచ్పివి వ్యాక్సిన్ తీసుకొని పెద్దగా బెనిఫిట్ అవ్వను. బట్ నాలోకి ఎప్పుడు హెచ్పివి ఎంటర్ కాలేదనుకోండి, సే స్కూల్ పిల్లలు, వాళ్ళకి హెచ్పివి వెజైనాలోకి ఎందుకు ఎంటర్ అవుతుంది? బికాజ్ దే ఆర్ నాట్ సెక్షువల్లీ యాక్టివ్. సో అలాంటి వాళ్ళకి ఇస్తే వ్యాక్సిన్ ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇట్ విల్ హెల్ప్ దెమ్. బట్ మ్యారీడ్ లేడీస్కి మనం వాళ్ళకి హెచ్పివి ఉందో లేదో తెలియదు, పోనీ ఉందో లేదో కనుక్కోవడానికి టెస్ట్ లేదు. సో అలాంటి వాళ్ళకి మనం వ్యాక్సిన్ ఇస్తే పని చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ వీళ్ళు ఏమనుకుంటారు, నేను వ్యాక్సిన్ తీసేసుకున్నాను కదా, నేను ప్రొటెక్ట్ అయిపోయాను, సో నాకేం కాదు అన్న ధీమాతో ప్యాప్ స్మియర్స్ చేయించుకోవడం మానేస్తారు. సో అందుకే మ్యారీడ్ లేడీస్కి చెప్తాము, మీరు వ్యాక్సిన్ వేయించుకోండి, బై ఆల్ మీన్స్. ఇట్ మైట్ వర్క్, ఇట్ మైట్ నాట్ వర్క్. సో వ్యాక్సిన్ వేయించుకున్నాను అన్న ధీమాతో ప్యాప్ స్మియర్స్ చేయించుకోవడం మానొద్దు. బికాజ్ ఆల్రెడీ హెచ్పివి ఎంటర్ అయ్యి ఉంటే మీ బాడీలో ఈ వ్యాక్సిన్ పెద్దగా మీకు ప్రొటెక్షన్ ఇవ్వదు. బట్ ప్యాప్ స్మియర్లో తెలిసిపోతుంది క్యాన్సర్ ఉందా, రాబోతుందా, ఆర్ 3 ఏళ్ల వరకు నేను సేఫా అనేది ప్యాప్ స్మియర్ చెప్పేస్తుంది. సో క్యాన్సర్స్ అనేవి ఎర్లీ స్టేజ్లో కనుక గుర్తించగలిగితే సేఫ్గా మనం బయటపడిపోతాము. సో అదంతా ప్రాణాంతకం కాదు అని చెప్తున్నారు. సో ఈ సర్విక్స్ క్యాన్సర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇది కనుక ఒకవేళ ముదిరితే ఏ 3rd 4th స్టేజ్లో కనుక గుర్తిస్తే దీని నుంచి బయటపడడం సాధ్యం అవుతుందా, అవ్వదా, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు?
సర్వైకల్ క్యాన్సర్కి మెయిన్ ట్రీట్మెంట్ ఫస్ట్ స్టేజ్లో సర్జరీ చేస్తాము. గర్భసంచి దాని చుట్టుపక్కల ఉన్న స్కిన్ తీసేస్తాము, క్యూర్ అయిపోతారు. సెకండ్ స్టేజ్ నుంచి కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ ఇస్తాము. దీంతో ఈ మందులతో రేడియేషన్ ద్వారా నెమ్మదిగా ట్యూమర్ ష్రింక్ అయిపోతుంది, అది మాయమైపోతుంది. సో ట్యూమర్ని ఎండగొట్టినట్టు, దాన్ని ఇవాపరేట్ చేసినట్టు అయిపోతుంది. బట్ ఆబ్వియస్లీ ట్యూమర్లోకి మనం రేడియేషన్ పంపినప్పుడు దాని ముందు యూరిన్ సంచి ఉంటుంది, గర్భసంచి ముందు వెనకాల మోషన్ సంచి ఉంటుంది, పైన పొట్ట దగ్గర స్కిన్ ఉంటుంది. అవన్నీ కూడా లైట్గా డ్యామేజ్ అవుతాయి. సో వీళ్ళకి కొంచెం ఇష్యూస్ ఉంటాయి ఫ్యూచర్లో. మోస్ట్ ఆఫ్ దెమ్ సర్వైవల్ మటుకు బాగుంటుంది, ట్యూమర్ ఎండిపోతుంది కాబట్టి అంతా బాగానే ఉంటుంది. కొంతమందికి యూరిన్ మోషన్ ఇష్యూస్, వెజైనా అంత చిన్నగా కుంగిపోయి రిలేషన్షిప్లో పార్టిసిపేట్ చేయలేకపోవడం, ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. సో ట్రీట్మెంట్ జరుగుతుంది, మనిషి ఎన్నో ఏళ్ళు హ్యాపీగా బతికుంటారు. బట్ ఈ పెల్విస్ ఏరియాలో తీసుకున్న ట్రీట్మెంట్ మూలంగా కొంచెం క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతుంది. ఓకే. అందుకే ఫస్ట్ స్టేజ్లో కానీ అది క్యాన్సర్ అవ్వకముందే పట్టుకుని మనం సింపుల్గా సర్జరీతో దాన్ని తీసేయగలిగితే తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్తో పెద్ద ఇష్యూస్ ఉండవు. సో మరి ఏంటి మ్యామ్ ప్రివెంటివ్ కేర్ ఏం తీసుకోవాలి? ఎందుకంటే ఆల్రెడీ సెక్షువల్గా యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఉంటారు, వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అమ్మాయిలు ఎలాంటి ప్రివెంటివ్ కేర్ తీసుకోవచ్చు? ఎవ్రీ 3 years సెక్స్ చేయటం మొదలు పెట్టినప్పటి నుంచి 3 years వరకు, ఫస్ట్ ఎప్పుడు జరిగిందో అప్పటి నుంచి 3 years దాటాక ఎవ్రీ 3 years ప్యాప్ స్మియర్ చేయించుకుంటే, ఒక 5 నిమిషాలు గైనకాలజిస్ట్కి మీ బాడీని అప్పచెప్తే, ఒక 1500 కడితే ఈ ప్యాప్ స్మియర్ అయిపోతుంది. 3 ఏళ్ల వరకు అది సర్వైకల్ క్యాన్సర్ నుంచి గ్యారంటీ ఇస్తుంది. సింపుల్, 3 ఏళ్లకు ఒకసారి 65 years వచ్చే వరకు ప్యాప్ స్మియర్ చేయించుకుంటే సర్విక్స్ క్యాన్సర్ అనేది 0% అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సర్వైకల్ క్యాన్సర్ రావడానికి రీజన్స్ అండ్ డయాగ్నోస్ చేయడానికి ఎటువంటి టెస్టులు ఉన్నాయి, సో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రివెంటివ్ కేర్ ఏం తీసుకోవచ్చు, ఈ విషయాలన్నింటిపై అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.